దారా కూర్చో. ఓకేనా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది నా సెకండ్ రైడ్ ఈ బైక్ మీద. ఈరోజు నేను నెల్లూరుకి ప్లాన్ చేశాను, నేను నా ఫ్రెండ్ కలిసి ఇద్దరం. ఎందుకంటే ఒకసారి కంఫర్ట్ ఎట్లా ఉంటుంది బైక్లో, పిలియన్కి ఎట్లా ఉంటుంది, నాకు ఎలా ఉంటుంది, అండ్ మైలేజ్ ఎంత ఇస్తుంది లాంగ్ రైడ్ వేస్తే టెస్ట్ చేద్దామని ట్రై చేశాను ఈ రైడు. ఎందుకంటే నేను ఈ మంత్ 8th నుంచి ఒక లాంగ్ రైడ్ ప్లాన్ చేశాను సౌత్ ఇండియాలో. ఒక 12 days ట్రిప్ ఇది సౌత్ ఇండియాకి మొత్తం ప్లాన్ చేశాను. అందుకని ఒకసారి టెస్ట్ రైడ్ లాగా ట్రై చేశాను ఈరోజు. ఈరోజు మనము సేమ్ పెంచల్కోన పోయే రూటే మొత్తం కవర్ అవుతుంది, అదే రూటు NH40 అండ్ NH67 ఇక్కడ మనము. కానీ ఈరోజు మన ప్లాన్ ఏంటంటే, లాస్ట్ టైం మనము కడప బద్వేల్ నుంచి పోయాం, బట్ ఇప్పుడు కడప కాజీపేట నుంచి ట్రై చేసాము. ఆ రూట్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేద్దామనేసి. ఇక్కడ నేను మన కడప దగ్గర టోల్ గేట్, పాత టోల్ గేట్ దాటిన తర్వాత ఒకడు యూనికార్న్లో తగిలాడు. వాడైతే అస్సలు ఆగడం లేదు. అస్సలు వాడు, నేను 120 స్పీడ్ పోతా అంటే కూడా వాడు ముందుకు వెళ్ళిపోతున్నాడు. వాడు అది చూస్తే కొత్త బైక్ లాగా ఉంది. వాడు హెల్మెట్ లేదు, ఏమీ లేదు, అద్దాలు కూడా పెట్టుకోలేదు. వాడు మట్టి పడుతుందో లేకపోతే ఏమైనా దుమ్ము పడుతుంది అని అనుకోకుండా వాడు అట్లే సేమ్, ఎట్లా చెప్పాలంటే ఒక నిబ్బాలాగా మొత్తం అట్టే తోలినాడు వాడు ఫుల్గా. ఆగడంలో అసలు. నేను ట్రై చేశాను ఒకసారి, మన బండి కొత్తది కదా, ఒకసారి ఎట్లుంటుంది పవర్ పికప్, ఎట్లుంటుంది, ఎంతవరకు లాగుతుంది, బ్రేకింగ్ ఎలా ఉంటుంది అని ట్రై చేద్దామని నేను కూడా ఒకసారి వన్ చేజ్ చేద్దాం బట్ అని ట్రై చేశాను నేను. బట్ నాకు ఇంత పెట్టుకున్న తర్వాత కూడా నేను మధ్య మధ్యలో ఆ వెహికల్స్ చూసి వాడు ఏమైనా రైట్కి తిరుగుతాడా లెఫ్ట్కి తిరుగుతాడా అని నేను ఆలోచిస్తా. అక్కడ నేను స్లో చేస్తున్నా, బట్ వాడైతే నేను ఇంకా నేను వెళ్ళిపోతా అన్నట్టు వాడు అస్సలు ఆగడంలా వెళ్ళిపోతున్నాడు. నేనైతే ట్రై చేస్తున్నా చూద్దామనేసి. ఓవర్టేక్ చేద్దాము. అండ్ బండి గురించి చెప్పాలంటే, బండి అయితే మాత్రం పికప్ అయితే ఏ క్లాస్ ఉంది వీస్ట్రామ్కి. అండ్ మీరు ఇప్పుడు సపోజ్ వీస్ట్రామ్ మీరు బై చేయాలనుకుంటే నేను చెప్తాను, మీరు లాంగ్ రైడ్స్ కోసము, నాకు మైలేజ్ అనేది మరీ అంత ఇంపార్టెంట్ లేదంటే యూ కెన్ గో, మీరు ఖచ్చితంగా పోండి, బైక్ తీసుకోండి. వీస్ట్రామ్ చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు నేను 100 పోతున్నా, నాకు కంట్రోలింగ్ మాత్రం చాలా సింపుల్గా ఉంది. హార్డ్గా లేదు. అండ్ ఆ కంట్రోలింగ్ చాలా అంటే చాలా ఈజీగా ఉంది కంట్రోలింగ్ అయితే. మనం 100 పోయిన తర్వాత కూడా మనకు 100 పోతున్నామని కూడా తెలియదు ఈ బైక్లో. చాలా బాగుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది బైక్. ఇంజన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వీడు ఇంకా దగ్గరికి వచ్చినాడు, వీడు స్లో అవుతున్నాడు. సరే ఇదే కదా టైం అనేసి ఇంకొంచెం నేను పవర్ పెంచి ఇంకా వాడిని దగ్గర చెన్నూరు దగ్గర వాడిని నేను పుష్పగిరి క్రాస్ దగ్గర కట్ దగ్గర నేను వాడిని ఓవర్టేక్ స్టార్ట్ చేస్తే చెన్నూరు దగ్గర వరకు వాడిని ఓవర్టేక్ చేయలేకపోయినాను. అట్లా వచ్చినాడు వాడు యూనికార్ను. ఇంక సరేలే, ఇంకా చెన్నూరు దగ్గర మనకు బ్రిడ్జ్ డౌన్ అవుతుంది, ఇంకా స్లో చేసి ఇక్కడ నుంచి మనము సేమ్ ఇంకా పెట్రోల్ కూడా ఆగిపోతుంది, తక్కువ అయింది. ఇంకా టోల్ గేట్ దగ్గర మనకు లెఫ్ట్ సైడ్ ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఇంకా అక్కడ చూసి మనం పెట్రోల్ పట్టించుకొని దెన్ అక్కడ నుంచి మనము కాజీపేట రూట్కి కట్ వేసి చూపిస్తాను మీకు, ఎట్లా ఏ రూట్ కట్ కావాలో ఏ రూట్ అనేది చెప్తాను మీకు. ఇక్కడ మన టోల్ గేట్ దాటిన తర్వాత వచ్చే పెట్రోల్ బంక్లో ట్యాంక్ ఫుల్ చేయించేసాను, ఇంకెక్కడ ఆగకుండా అనేసి. దెన్ ఇక్కడ రూట్ చెప్తా చూడండి. ఇప్పుడు NH40లో మనం కంటిన్యూ అయ్యేసి కాజీపేట టౌన్ కాకుండా కాజీపేట హైవేలోనే పోయేసేస్తే అక్కడ మనకు ఫ్లైఓవర్ వస్తుంది. ఓన్లీ సింగిల్ ఫ్లైఓవర్ ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ దగ్గర మనం ఫ్లైఓవర్ ఎక్కకుండా లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే టన్నెల్ ఉంటుంది. టన్నెల్ లోపల నుంచి స్ట్రైట్ ఇంకా అట్లే, ఇంకా ఇక్కడ మనకు రైట్స్ కానీ లెఫ్ట్ కానీ ఇక్కడ ఉండదు టర్న్స్. స్ట్రైట్ ఒక 20 to 30 kilometers ఉంటుంది అరౌండ్. ఇది సేమ్ రూటు. మనం కంటిన్యూ అయితే మనకు దెన్ ఈ రూట్ డైరెక్ట్ మనకు ఇదిగో ఇక్కడ NH67కి కలుస్తుంది. ఈ NH67 మనకు డైరెక్ట్ సంగము నెల్లూరు, అదే బద్వేల్ సంగం నెల్లూరు రూట్లో మనకు తగులుతుంది. ఈ NH67 ఆల్రెడీ మనము కవర్ చేసాం. ఇది NH40 అండ్ NH67. ఇక్కడ నుంచి మనకు సేమ్ ఇంతే, లాస్ట్ టైం లాగే మొత్తం కన్స్ట్రక్షన్లోనే ఉంటుంది. బట్ ఒక టైం దగ్గర వరకు బద్వేల్ దాటిన తర్వాత నుంచి కొంచెం మనకు బాగుంటుంది రోడ్డు. ఇక్కడ ఏమైందంటే నా ఎక్స్పీరియన్స్ మొబైల్తో, మనకు ఈ వ్లాగ్ చేయడం ఇవన్నీ కొత్త కదా, రికార్డ్ చేయడం మొబైల్తో.
ఈ మొబైల్ మనము హెడ్కి పెట్టుకున్నప్పుడు మనకు ఐడియా ఉండదు. ఐ మీన్ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు ఎంత ఉంది ఛార్జింగ్, మొబైల్ వీడియో రికార్డ్ అవుతుందో లేదో మనం అస్సలు అబ్జర్వ్ చేయలేం అంటిల్ అన్లెస్ మనం ఎక్కడైనా ఆపి అది చూసేంత వరకు. ఇలాగే నేను కంటిన్యూ అవుతున్నా, ఓకే రికార్డ్ అవుతుందిలే మొత్తము అనుకున్నాను. బట్ ఇక్కడ ఏమైందంటే సడన్గా ఒక చోటు దగ్గరికి ఇంకా నేను దగ్గర దగ్గర ఎక్కడ పిట్ స్టాప్స్ ఎక్కడ తీసుకోకుండా డైరెక్ట్ నెల్లూరు టోల్ గేట్ దగ్గర ఒక సింపుల్ అక్కడ స్టాప్ తీసుకున్నాను నేను. అక్కడ చెక్ చేసే లోపలికి మొత్తము వీడియో అనేది రికార్డ్ అవ్వలేదు. ఇంకా సరే ఇంకా ఏం చేద్దాంలే అనేసి ఇంకా స్టాప్ చేసేసాను నేను. ఇంకా మీకు నెల్లూరు నుంచి కడప రిటర్న్ మళ్ళీ రికార్డ్ చేశాను. అది ఈ ఈ వీడియో అయితే మీన్ నెల్లూరు టు కడప టు నెల్లూరు అయితే ఇంతవరకే రికార్డ్ అయింది. అండ్ నెల్లూరు టు కడప అనేది మీకు చూపిస్తాను. నెల్లూరు నుండి కడపకి స్టార్ట్ అయినాం. ఇది నెల్లూరులో మేము ఆ రోజు వచ్చిన తర్వాత 1 డే స్టే ఉన్నాం. స్టే ఉండేసేసి నెల్లూరులో ఉండే మైపాడ్ బీచ్, అలాగే కొన్ని ఫుడ్ ప్లేసెస్, మనకు నెల్లూరు కారం దోశ, గీ కారం దోశ స్పెషల్ అవన్నీ ఫుడ్ ప్లేసెస్ ట్రై చేసి, అలాగే జొన్నవాడ కామాక్షి అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయినాం. మధ్యాహ్నం భోజనం చేసుకొని 2:33కి అలాగా నెల్లూరు నుండి సేమ్ మనకు అగైన్ 180 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు మనము నెల్లూరు ఇంకా ఇక్కడ నుంచి ఈ ఫ్లైఓవర్ ఈ బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకు ఇంకా ఐ మీన్ ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇంకా నథింగ్, ఇంకా మనం ఇంకా నెల్లూరు అవుట్స్కర్ట్స్కి వచ్చేసినాం. ఇంకా మనం ఇంకా మనకు పెద్ద రోడ్ వచ్చేస్తుందని అర్థం. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకు పెన్నా రివర్ మీద ఉంటుంది. మొత్తం కింద మొత్తం రివర్ ఉంటుంది మనకు, పెన్నా రివరు. అండ్ ఈ బ్రిడ్జ్ మనకు ఓవరాల్గా ఒక 1 కిలోమీటర్ వరకు ఈజీగా ఉంటుంది స్ట్రైట్గా. నేను ఎప్పుడు స్ట్రైట్గా పోలేదు. ఐ మీన్ ఇక్కడ మనకు ఒక లెఫ్ట్ కట్ వస్తుంది కడపకి. ఈ లెఫ్ట్ కట్ తీసుకుంటే మనకు మళ్ళీ NH67 అక్కడ నుంచి తగులుతుంది ఈ రోడ్డు. ఈ ఇప్పుడు మనం పోయే రూట్లో మనకు అగైన్ ఒక 2 టోల్ గేట్ సేమ్. 1 వచ్చేసి స్టార్టింగ్లో నెల్లూరు టోల్ గేట్ అండ్ దెన్ బద్వేల్ టోల్ గేట్. ఈ నెల్లూరు టోల్ గేట్ ఒకటి మనకు నెల్లూరు నుంచి దగ్గర దగ్గర ఒక 15 to 20 కిలోమీటర్స్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఆ నెల్లూరు టోల్ గేట్ దాటిన తర్వాత మనకు రోడ్డు మొత్తము ఎట్లా చెప్పాలంటే మనకి దీన్ని ఒక 4-వే అనలేము, ఒక 2-వే అనలేము. ఇది ఒక 3-వే అనుకోండి రఫ్లీ. ఒక 3 బస్సెస్ సైముల్టేనియస్గా ఒకేసారి పోవాలంటే 3 బస్సెస్ పోవచ్చు ఒకే రూట్లో. మనకైతే డివైడర్స్ అయితే ఉండవు ఈ రూట్కి. సో ఒకే రూట్ ఉంటుంది. ఈ రూట్ మనకు సంగం తగులుతుంది మధ్యలో. సంగం రూటు మనకు చాలా బాగుంటుంది చూడడానికి, కొండల మధ్యలో పోతుంది రోడ్ ఇది సంగంది. ఈ సంగంది కూడా మెయిన్ ప్లేస్. మనకు కడప నుంచి వచ్చేటప్పుడు లేకపోతే నెల్లూరు నుంచి కడపకు వచ్చేటప్పుడు మనకు మెయిన్గా 3 ప్లేసెస్ ఉంటాయి మధ్యలో. మీరు ఎక్కడైనా మంచిగా ఫుడ్ కానీ స్టాప్స్ కానీ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ అది వచ్చేసి కడప నుంచి అయితే మైదుకూర్, దెన్ బద్వేల్, దెన్ సంగం, ఈ 3 ప్లేసెస్ అనుకోండి. దెన్ మీరు ఇటు నుంచి అయితే సంగం, నెల్లూరు నుంచి వచ్చేటట్టయితే సంగం, దెన్ బద్వేల్, దెన్ మైదుకూర్. ఈ 3 ప్లేసెస్లో మీకు మంచిగా ఫుడ్ కానీ టీ బ్రేక్స్ కానీ మంచిగా ఉంటాయి. నేను ఇక్కడ ఏది అబ్జర్వ్ చేస్తాను అంటే మొత్తం నేను ఈ NH67 మొత్తం ఎట్లుందంటే మనకు రోడ్ అయితే బాగుంది కానీ ఈ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుందండి ఇక్కడ. ఈ రూట్ అయితే పెద్ద పెద్ద వెహికల్స్, మనకు కార్స్ తక్కువే ఉంటుంది కానీ పెద్ద పెద్ద వెహికల్స్కి లారీస్ కానీ కార్గో వెహికల్స్ కానీ మనకు ఎక్కువ ఉంటుంది ఈ రూట్ మొత్తము. ఇక్కడ ఈ రూటు మనకైతే ఆ వర్షాలు పడినప్పుడు కానీ ఐ మీన్ కొంచెం చలిగా ఉన్నప్పుడు సీజన్ వస్తే మాత్రం చూడ్డానికి మీకు వ్యూస్ కానీ మధ్య మధ్యలో ఫొటోస్ దిగడానికి కానీ కొన్ని బ్రేక్స్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఈ రూట్ మొత్తం. దెన్ ఇక్కడ నుంచి నేను వచ్చేటప్పుడు నేను పోయిన సీజన్ వచ్చేసి నవంబర్ వచ్చేసి మనకు కొంచెం సన్సెట్ అనేది చాలా ఎర్లీగా అవుతూ ఉండేది. ఆ రోజు కూడా ఏమైందంటే రిటర్న్ వచ్చేటప్పుడు ఇది జస్ట్ ఇప్పుడు ఇది నాకు తెలిసి ఈ టైం అరౌండ్ 4:30కే మొత్తం చీకటి అయిపోయింది దగ్గర దగ్గర. ఎట్లా చెప్పాలంటే ఇంకా ఎట్లా చెప్పాలంటే చాలా క్లౌడీగా అయిపోయింది 4:30కే మనకు. అయిపోయి ఇంకా 5కే మొత్తం చీకటి పడిపోతుందిరా అన్నట్టు అయిపోయింది. లైట్స్ వేసుకోవాలి మొత్తం అనేసి. బట్ కానీ ఇంకా అట్లే కంటిన్యూ చేసాము. ఇక్కడ నాకు కూడా సేమ్ ఇక్కడ ఏమైందంటే నేను ఈ టైంకి 5 వరకు ఈ వీడియో అనేది రికార్డ్ అయింది. అండ్ మన మొబైల్లో నైట్ వ్యూ అనేది చండాలంగా ఉంటుంది. చండాలంగా అని చెప్పాలంటే మీకు అసలు బైక్ పోతున్నట్టు ఉంటుంది కానీ ఇంకా ఏది క్యాప్చర్ చేయదు ముందరిది ఏది కానీ వ్యూస్ కానీ.
ఇంకా అందుకే ఇంకా నైట్ ఇంకా 6:30 వరకు ఎంత రికార్డ్ అయితే అంతవరకు రికార్డ్ చేశాను. ఇదండి ఓవరాల్గా నెల్లూరు ట్రిప్. నెక్స్ట్ ఈ నెల్లూరు ట్రిప్ అయిపోయిన తర్వాత నేను సౌత్ ఇండియా ట్రిప్ కంప్లీట్ చేశాను. November 8th స్టార్ట్ అయ్యి అండ్ November 18th ఎండ్ చేసి ట్రిప్ అరౌండ్ 3000 కిలోమీటర్స్ కవర్ చేశాను ఈ ట్రిప్లో. ఈ ట్రిప్ వీడియోస్ నేను 2 daysకి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ట్రై చేస్తాను ఖచ్చితంగా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.